ఒంగోలులో జరిగిన డీలిమిటేషన్ కమిటీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిగా తనతో ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన తెలిపారు. తన ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశానికి కూడా తనకి ఆహ్వానం రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే జనసేనలో పదవులు వస్తాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. పదవులు అమ్ముకునే పార్టీ కాదు. జనసేన పార్టీ చాలా పారదర్శకంగా ఉండిద్ది. అవన్నీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెట్టాలి, ఏం బాధ్యతలు ఇవ్వాలని ప్రతిదీ కూడా ఆయన పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుంచి 14 నుంచి ఆయన మొన్న మంగళగిరిలో జరిగినటువంటి సభలో కూడా మీరు చూడండి, ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 14 నుంచి గ్రౌండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉంటాయి, నాకు వాడు తెలుసు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈడు నా బామ్మర్ది అంటే జనసేన పార్టీలో పదవులు ఇవ్వరు. దయచేసి ఎవడు కూడా ఎవడన్నా ఇప్పిస్తానన్నా మోసపోవద్దు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. నిన్నటి దాకా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కారులో తిరిగి, ఒక కంచంలో తిని, ఒక మంచంలో పనుకొని గ్రూపిజం చేసిన వాళ్ళు. సో మేము మొదటి నుంచి కూడా గ్రౌండ్లో మేము ఎక్కడ మా గ్రూపిజం ఉందని ఫస్ట్ నుంచి చెప్పాల. ఎన్నికల ముందు లేనటువంటి గ్రూపిజం ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చింది? మేము ఎక్కడ మాకేం గ్రూపులు లేవు, మాకున్నదల్లా ఒకటే గ్రూపు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీని మీదే మేము పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా వ్యక్తిగత భజన మేము చెయ్యము. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శిస్తే, జనసేన పార్టీని ఎవడు విమర్శిస్తే దాని మీదే మేము మాట్లాడతాము. మేము కరడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలము. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏదో వాళ్ళకి కుదరకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. దయచేసి దాన్ని పార్టీకి ఆపాదించొద్దు. దానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శ చేసినప్పుడు దానికి వచ్చి ఎవడి మీద అయితే విమర్శ చేశాడో ఆయన మాట్లాడాలి. దాని మీద వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు జరిగినా మాకైతే తెలియదు కదా. తెలియకుండా మేము అట్ట చెబుతాం. అదే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పదవులు ఎలాగంటే అలాగ ఇవ్వరు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయి. ఎవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్